ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తిగల నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. అండ్ సో ఆఫ్టర్ వెయిటింగ్ పేషెంట్లీ he received what was promised. హెబ్రీస్ చాప్టర్ 6 verse 15. ఈరోజు నిమిత్తము మారని దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చబడాలి అంటే మనము ఓపికతో కనిపెట్టుకుంటూ సహించే వారముగా ఉండినట్లయితే ఏదైతే దేవుడు మన జీవితంలో వాగ్దానము చేశాడో అది జరుగుతుంది అని ఈరోజు లేఖనముల ద్వారా దేవాతి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఈ లోకంలో కొందరికి ఏదైనా జరగాలంటే త్వరగా జరిగిపోవాలి, వెంటనే ప్రతిఫలం అనేది కనిపించాలి. ఇప్పుడున్న జనరేషన్ అంతా రిజల్ట్ త్వరగా రావాలి అంటారు, టైం లేదంటారు. అయితే ఎంత త్వరగా మనకు ఏదైతే వస్తుందో అంతకంటే త్వరగా మన నుండి అది వెళ్ళిపోతుంది. అది ఏ విషయమైనా కావచ్చు, డబ్బైనా, కీర్తైనా, ప్రేమైనా. కానీ దేవుడు మనకు ఏదైతే ఇవ్వాలని ఆశపడుతున్నాడో అది ఇచ్చేటప్పుడు త్వరపడడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఏదైనా మనకు ఇస్తున్నాడంటే అది ఎంతో పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకసారి ఆయన మనకు ఇచ్చిన తరువాత నా కుమారుడికి, నా కుమార్తెకు ఇది కాకుండా వేరేది ఇస్తే బాగుండేదే అని పశ్చాత్తాపడడానికి ఆయన మన వలె నరుడు కాదు. సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వమును ఎరిగిన మన తండ్రి. ఈ రోజున దేవుని వాగ్దానము మన యొక్క జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే భక్తుడు చెబుతున్నట్లుగా ముందుగా మనము నమ్మాలి. మనము ఎందుకు నమ్మాలంటే ఈ మాటలు అబ్రహామును గురించి చెప్పబడినవి. అబ్రహాముకు దేవుడు ఎన్నోసార్లు ఎన్నో వాగ్దానాలు చేశాడు. అతనితో చేసిన వాగ్దానాలు దేవుడు మరెవరితోనూ చేయలేదేమో అనిపిస్తుంది. మనము జాగ్రత్తగా అబ్రహాముకు చేసిన వాగ్దానాలను గమనిస్తే ఏవి కూడా అతనున్న పరిస్థితికి దగ్గరగా లేవు. ఆచరణాత్మకంగా ఒక మనిషి చేయగలిగే పనులు ఏమాత్రము కావు. వాటిలో కొన్ని చూస్తే ఏమీ లేని అబ్రహాముకు కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానంటాడు దేవుడు. అసలు ఒక సంతానము కూడా లేని అబ్రహామును సమస్త జనములకు నిన్ను తండ్రిగా చేస్తానని అంటాడు. ముసలి ప్రాయంలో ఉన్న వారికి సంతానమును కలగజేస్తానని అంటాడు. వీటిల్లో ఏ ఒక్కటి కూడా మనుషుల వల్ల సాధ్యపడేది ఏమాత్రము కాదు. కానీ ఈ లోకాన్నే సృజించిన దేవునికి, మహోన్నతుడైన దేవునికి, సకల ఐశ్వర్యవంతుడిగా ఉన్నటువంటి మన దేవునికి ఏదైనా సాధ్యమే. అసలు అబ్రహాము ఎందుకు నమ్మాడంటే దేవుడే స్వయాన తన తోడు అని ప్రమాణం చేసుకున్నాడు. పరిశుద్ధ లేఖన భాగములను మనం చూస్తే ఇలా వ్రాయబడి ఉంది, దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయేను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. మనము ఎవరికైనా అప్పు కానీ ఇంకేదైనా ఇస్తే ఏం చేస్తాం? ఎవరిదో ఒకరిది షూరిటీ తీసుకుంటాం. ఆ షూరిటీ ఇచ్చే వ్యక్తి మనము ఇవ్వబోతున్న రుణాన్ని కట్టగలిగే శక్తి కలిగి ఉండాలి, పలుకుబడైనా ఉండాలి, గౌడ్ జాబ్ అయినా చేస్తూ ఉండాలి. అప్పుడు కానీ మనలో నమ్మకం వస్తుంది. అయితే దేవుడు ప్రమాణం చేసేటప్పుడు తనకంటే ఈ లోకంలో ఏ వ్యక్తి గొప్పవాడు కాదు కాబట్టి ఆయన పైనే ప్రమాణము చేసుకున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు చేసిన వాగ్దానాలను కూడా నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన కంటే గొప్పవారు, ఉన్నతమైన వారు ఎవ్వరు కూడా ఈ లోకమునందు లేరు. రెండవదిగా, నమ్మిన తరువాత మనము ఓర్పును కలిగి ఉండాలి. చాలామంది విశ్వాసులు దేవుడు చేయగలడు, ఆయనకు సాధ్యము కానిది ఏదీ లేదని చెబుతూనే, నమ్ముతూనే ఓపిక పట్టలేక మార్గము తప్పిపోతుంటారు. వారి స్థితి మారడం లేదని, వారి ఆరోగ్యము బాగుపడడం లేదని, వారు అనుకున్నది కావడం ఇంకా లేట్ అవుతుందని ఎవరో ఏదో అంటే వారి మాటలను బట్టి కృంగిపోతారు. కానీ అబ్రహాము ఆ విధంగా కృంగిపోలేదు. దేవుడు వాగ్దానం చేశాడు, నాకు అన్నీ ఇస్తానన్నాడని, ఆశీర్వదిస్తాడని ఓపికతో ఉన్నప్పుడు
ఇంకెప్పుడు నీవు ఆశీర్వదింపబడతావయ్యా అని అనేక మంది నిందించినా, అవమానపరిచినా వారి మాటలు అబ్రహాం పట్టించుకోలేదు. ఎందుకంటే మనల్ని నిందించేవారు, దూషించేవారు మన స్థితిని మార్చలేరు, మన సమస్యను తీర్చలేరు అని తెలుసుకున్నాడు. గనుకనే అబ్రహాము దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని ఓపికతో సహించి స్వతంత్రించుకున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, మనం కూడా నమ్ముదాం, ఆయన మన జీవితాలను మార్చగలడు అని. ఓపికతో ఎదురు చూద్దాం. మనుషులు ఎన్నో అంటారు, మనం వాటిని లక్ష్య పెట్టవద్దు, వాటిపైన దృష్టిని నిలపవద్దు. కేవలం దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని మాత్రమే చేతపట్టుకొని ప్రార్థిస్తూ ఆశీర్వదింపబడతాము అనే విశ్వాసముతో ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారివైన తండ్రి, మీకు వందనములయ్యా, స్తోత్రములు. ఈ రోజున తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మాట ఇచ్చిన దేవుడవు, తప్పకుండా నెరవేర్చే దేవుడవని, అయ్యా నీవిచ్చిన వాగ్దానము తప్పక నెరవేరుస్తావని, కానీ ఓపికను కలిగి ఉండాలని తండ్రి ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, సరిచేశారు, ఆదరించారు, ధైర్యపరిచారు. అందును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి అయ్యా. వారికి ఉన్న ప్రతి అవసరతలను, అక్కర్ను తీర్చండి. ఏ సమస్యతో అయితే బిడ్డలు నలిగిపోతున్నారో ఆ సమస్య నుండి విడుదల దయచేయండి. కృంగిపోతుండగా లేవనెత్తండి అయ్యా. దీన హృదయం కలిగి మీకు మొరపెడుచుండగా మొరను మీరు ఆలకించండి. అనారోగ్య సమస్యల నుండి వారికి విడుదల దయచేయండి అయ్యా. వారికి ఉన్న అనారోగ్య సమస్యలను తీసివేయండి ప్రభా. ఏ అనారోగ్యం అయితే వారిని చుట్టుముట్టి ఉందో ప్రభా, అయా మీ యొక్క స్వస్థపరిచే హస్తము బిడ్డలపైన ఉంచి ప్రభా సంపూర్ణ విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా హాస్పిటల్లో బెడ్స్ మీద ఉన్నటువంటి ప్రతి బిడ్డకు స్వస్థత దయచేయండి అయ్యా. వారిని లేవనెత్తండి, వారి పాపాలను క్షమించండి అయ్యా. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన రోగములన్నిటి నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఆర్థిక సమస్యల నుండి, రుణ భారాల నుండి విడుదల దయచేయండి అయ్యా. వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా కుటుంబాల నిమిత్తము ప్రార్థిస్తున్నారో, భార్యాభర్తల మధ్య విభేదాలతో, తండ్రి కొడుకుల మధ్య విభేదాలతో, అత్త కోడల మధ్య విభేదాలతో, కుటుంబంలో శాంతి లేక, సమాధానము లేక, దుఃఖముతో ఉన్నారో ప్రభా, కుటుంబాలను దర్శించండి. సమాధాన కర్త అయిన దేవుడవు ప్రభా, మీరే ఆ బిడ్డల మధ్య ఉండి తండ్రి వారి మధ్య సమాధానమును, సంతోషమును వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా, గర్భఫలం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలమును దయచేయండి నా తండ్రి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. అయా డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండండి అయా. మీ శక్తిని, మీ బలమును బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. కడుపులో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించండి, కావాల్సిన బ్లడ్ను బిడ్డలకు మీరు సమకూర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అయా చేతి పనులు చేసుకున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా బిజినెస్ చేస్తూ నష్టపోయిన పరిస్థితుల్లో ఉండి తండ్రి ఏమీ లేని వ్యక్తులుగా, రిక్తులుగా ఉన్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా మరి తండ్రి మీ యొక్క సన్నిధిలో వారు మొరపెడుచుండగా తండ్రి ఏదైతే పోగొట్టుకున్నారో ప్రభా, తిరిగి నూరంతల ప్రతిఫలముల బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. రైతులను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించేదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ దేశాల్లో ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. వారు అనుభవిస్తున్న బాధలు, శ్రమల నుండి విడుదల దయచేయండి నా తండ్రి. అదేవిధంగా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మీకు విరోధముగా ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనను తండ్రి వారి నుంచి దూరపరచండి అయ్యా. మీ యొక్క కృప చేత, మీ యొక్క కనికరము చేత మా భారతదేశమును కాచి కాపాడండి ప్రభువా. అయా మరి తండ్రి దేవా, దైవజనులకు మీరు తోడుగా ఉండండి, సువార్థికులను దీవించండి. వారు చేస్తున్న సువార్త పరిచర్యను తండ్రి ఇంకా తండ్రి వృద్ధిలోనికి తీసుకుని రమ్మని వేడుకుంటున్నాం ప్రభా. ఇంకా చెప్పుకోలేని సమస్యతో సతమతమవుతూ ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉండి మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని, మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని, మీ కటాక్షం వారిపైన ఉంచమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన
ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపి కాచి కాపాడునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.